అందరికీ నమస్కారం అండి. కళ్యాణి కథ రచన రంగనాయకమ్మ గారు, చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. 17వ ఎపిసోడ్. ఆ రాత్రి నారాయణకి ఫోన్, కళ్యాణి నుంచి. అంతా చెప్పింది సంతోషంగా. డబ్బు ఇస్తే పిల్లనిచ్చేస్తాడు. నారాయణ బాగా మందలించాడు, పూర్తిగా వ్యతిరేకించాడు. శంకర్రావుకి డబ్బు అప్పజెప్పే పని చేయొద్దు అన్నాడు. వస్తున్నాడా? అప్పుడప్పుడు వారం వారం రావాల్సిందే. ఒక్కోసారి మధ్యలో కూడా హఠాత్తుగా వచ్చి గుడ్డుతో కూర వండమని ముందే చెప్తాడు. ఫోన్లో వచ్చి తినేసిపోతాడు. పిల్లని నాకు వదిలేయమని మాట్లాడాలని ఒకసారి ఆ గదిలోకి వెళ్తే అదో వాసన. తాగుడు అలాంటిదే. ఈ మధ్య నేర్చినట్టున్నాడు. పిచ్చిదానివి, అది ఏనాటి నుంచో ఉంది. అదే నాగరికం. తల్లికి కూడా తెలుసు, ఊరుకుంటోంది. నిజంగానా? నాకెప్పుడు తెలియలేదండి. అడిగితే చెప్తాడు, అడక్కపోయినా చెప్తాడా? అడిగితే చెప్పేవాడంటారా? తప్పకుండాను. తను నాగరికుణ్ణని చెప్పుకుంటూనే ఉంటాడు. నీకు దేవుళ్ళు నమ్మకాలు చిన్నప్పటి నుంచి లేవన్నావుగా. అతని అభిప్రాయాలు ఏమిటో తెలుసుకున్నావా? పెళ్ళికి ముందు అవన్నీ అడిగావా? పెళ్ళిగోలు ఎందుకండి? పెళ్ళి సమస్య కాదా? ఇప్పుడు ఈ పిల్ల సమస్య. ఇతన్ని గురించి మా అక్క ఏ తప్పు చెప్పలేదండి. పైగా ఏ దుర్వ్యసనాలు లేనివాడు అనింది. మీ అక్క గురించా? మా వాళ్ళు ఎంత నవ్వుతారో. ఒకసారి నవ్వినా బాగా ధనవంతురాలను గొప్ప చేస్తారులే. మీ అక్క సంగతి ఎందుకు కానీ, ఇతని అలవాట్లు ఏమిటో మొదట్లోనే తెలుసుకుంటే ఆనాడే దూరంగా ఉండేదాన్ని. నిజమేనండి. కానీ కట్నం అక్కర్లేదన్న మంచివాడిని తాగుతాడా అని అనుమానిస్తానా? అలా అడిగితే అతని అవమానం చేసినట్టు కాదండి. కాదు, నీ జాగ్రత్తలు నీకు ఉండాలి, అడగాలి. అవునండి అన్నయ్య గారు, నా తప్పులే బయటపడుతున్నాయి. మొన్న ఏం చేశాడో కొంచెం వినండి. ఆ సంగతులన్నీ చెప్పింది కళ్యాణి. ఒకసారి రాగానే పిల్లని పిలిచాడు. అది పరిగెట్టుకుంటూ వెళ్ళింది. 10 నిమిషాల్లో అమ్మ అమ్మ అంటూ వెనక్కి వచ్చింది. మెడలో ఏదో గొలుస్తో. శంకర్రావు కట్టాడు. అది పొంగిపోతూ, తప్పు, ఇలాంటివి వద్దు, పద చెప్తా అంటూ కూతుర్ని అతని గదిలోకి తీసుకెళ్ళింది కళ్యాణి. చిన్నపిల్లకి ఇలాంటివి నేర్పకూడదు అంటూ ఆ గొలుసు తీసి అతని పక్క మీద పెట్టేసింది. ఏంటి, చిన్నపిల్ల అయితే? ఆడపిల్లకి నగలొద్దు. దీనికి ఇప్పటిదాకా చెవులు ముక్కులు కుట్టించలేదే? మా అమ్మకైతే అవన్నీ తెలుసు. తెలిస్తే ఇది పెద్దయ్యాక చెయ్యండి. పిల్లని నగలతో పెంచాలని నేను అనుకోవడం లేదు. చిన్న ఉంగరం పెట్టినా దాని ప్రాణం మీదకి వస్తుంది. ఇది బంగారం కాదు. దీన్ని ఎవడు తీస్తాడు? అయినా వద్దు, దీన్ని మళ్ళీ పిల్ల మెడలో వెయ్యొద్దు అనేసి కళ్యాణి వెళ్ళిపోయింది. శంకర్రావు గొలుసుని మళ్ళీ పిల్ల మెడలో వేయబోతే పిల్ల తల తిప్పేసింది. సరే, ఈసారి నీకు మంచి ఉంగరాలు తెస్తానే అన్నాడు. ఉంగరాలన్నీ నేను తినేసా. ఏడిసావు. ఉంగరాలు తినేవి కాదు, వేళ్ళకి పెట్టుకుంటే ఎంత అదృష్టమో తెలుసా? పట్టాలు కూడా తెస్తా, మువ్వల పట్టాలు. ఎందుకు? అమ్మ వద్దంది. శంకర్రావు చంప మీద కొట్టాడు. పిల్లకి ఎవ్వోన్న అరిచింది. నోరు మొయ్ మొయ్ అని మళ్ళీ చెయ్యి ఎత్తాడు. నన్ను డాడీ అనాలి, చెప్పాగా నీకు. మీ అమ్మ చెప్పదు, అబద్ధాలు ఆడుతుంది. నేనైతే నీకు ఎన్ని కొనిస్తానో. నీకు రోజు ఐస్ క్రీమ్ కొంటుందా? అది తింటావా అసలు? నేను సినిమాలు చూపిస్తా, దేవుళ్ళ గుళ్ళు చూపిస్తా. నువ్వు బళ్ళోకి వెళ్ళక్కర్లేదు, నేనే చెప్తా ఇంట్లో. మీ అమ్మను అడుగు. నాయనమ్మని చూస్తా వెళ్తా అని అడుగు. అడుగుతావా? నాకొద్దు. ఎందుకొద్దు? వద్దు అయితే నీకు ఉంగరాలు తీసుకురాను, పట్టాలు తీసుకురాను, అన్నీ వద్దంటుంది అమ్మ. ఇంకా నువ్వేం బాగుపడతావు? ఇలా పెంచుతోంది నిన్ను. కళ్యాణి జ్యోతి దగ్గరికి పరిగెత్తింది. దీది, శంకర్రావుని రావద్దని చెప్పేది ఇది. నా మాట విను దీది. పిల్లని నాశనం చేసేస్తున్నాడు. సూర్యతో చెప్పించేయినా నువ్వు రావద్దు అని. సూర్య చెప్పేస్తే అమ్మో, ఇందాక దాన్ని లెంప మీద కొడతాడు. నువ్వే చెప్పు దీది. నేనెందుకు? వాడికి చాకరీలన్నీ చేస్తావుగా, నువ్వే చెప్పు. అమ్మో, ఎవరు చెప్పినా సూర్యని ఎత్తుకుపోతాడు. అదే మరి సమస్య. లేకపోతే వాడి గుమ్మంలోకి కూడా రాగలడా? ఎలాగో భరిద్దాం చెల్లి. మనకి సూర్య కావాలా వద్దా? అమ్మో, సూర్య వద్దా? అంతా చెప్పింది కళ్యాణి అన్నగారికి. అంతా విన్నాడు అన్నయ్య గారు. అవును, అంతే, సహించండి. గుడ్డు కూరలతో ఆనంద పెట్టండి అతన్ని అని అన్నగారి సలహా. కళ్యాణి నిరుత్సాహ మాటలు ఆపింది. తెల్లారగానే
కళ్యాణి శంకర్రావుతో, రాత్రి నా అకౌంట్ చూశాను, 1,00,000 కాదు కదా, 10,000 కూడా లేవు అంది. డబ్బు లేదా? లోన్ తీసుకుంటా అన్నావుగా. లోన్ ఇచ్చే ఆఫీసర్తో కూడా ఫోన్లో మాట్లాడాను రాత్రి. అప్పు ఇవ్వం అన్నారు. పిల్లని నా దగ్గర వదిలేస్తే మీకు రాకపోయినా సరే, రోజు దానికి మీ గురించి చెప్తూ ఉంటాను. మీరు రెండో పెళ్లి చేసుకుంటే పిల్ల దొరకాలి కదా. ఇప్పుడు ఆడపిల్లలంతా ముదురులే. నువ్వే చూడరాదు నా కోసం. కళ్యాణి నవ్వింది. తన గదిలోకి పోయి జ్యోతిని కవగలించుకొని ఏడ్చింది. పిల్ల 5 ఏళ్ల వయసు నిండేదాకా ఇంట్లో ఏ మగవాడిని చూడలేదు. శంకర్రావు రావడం మొదలైన తర్వాత ఆ మగ మనిషిని చూస్తుంటే ఆ మనిషి గురించి అమ్మ జ్యోతి పిన్ని శంకర్రావు అనడం వింటూ ఉంటుంది. నాన్న అనే మాట ఎప్పుడూ వినలేదు. ఓ ఆదివారం శంకర్రావు రాగానే సూర్య తల్లి దగ్గరికి పరిగెత్తి, అమ్మ శంకర్రావు వచ్చాడంది. కళ్యాణి బాగా నవ్వింది. కానీ అలా అనకు, నాన్న వచ్చాడు అని చెప్పలేదు. కూతురు అలా అనడం శంకర్రావు విన్నాడు కొన్నిసార్లు. కానీ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. ఒకసారి ఎప్పుడో నవ్వాడు కూడా. నాన్నగారు అని నేర్పు అని కళ్యాణితో చెప్తూనే ఉన్నాను, అది మర్చిపోతుందండి. పర్వాలేదు, కొన్నాళ్ళకి అదే అలవాటు అవుతుంది అంటుంది కళ్యాణి. కానీ శంకర్రావు కాదు, నాన్న అనాలి అని ఒక్కసారైనా చెప్పదు. 3వ వారం వచ్చినప్పుడు 4 పటాలు తీసుకొచ్చాడు దేవుళ్ళవి. కాళికాదేవిది మరీ పెద్దది. తన వెంట ఒక కార్పెంటర్ని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు కళ్యాణి ఇంట్లో లేదు, బ్యాంకుకి వెళ్ళింది. ముందు గదిలో గోడకి కాళికా పటం కొట్టేశాడు. దాని కింద ఒక చెక్క ముక్క కూడా. దాని మీద అప్పుడే 4 చాక్లెట్లు కాగితాలు విప్పేసి పెట్టాడు. అగరొత్తులు వెలిగించాడు. కళ్యాణి బ్యాంకుకి వెళ్ళే రోజును చూసుకుని మరీ వచ్చాడు. మిగతా 3 పటాలని కూడా మిగతా గదుల్లో గోడలకి కొట్టించేశాడు. జ్యోతి దీదీకి ఫోన్ చేసి చెప్పాలనుకుంది, కానీ సాధ్యం కాలేదు. అతను వెంటే తిరగాల్సి వచ్చింది. కళ్యాణి సాయంత్రం ఇంటికొచ్చి మొదట గదిలోనే కాళికని చూసి జడుచుకుంది, భయపడిపోయింది. అతను కుర్చీలో కూర్చుని పకోడీలు తింటున్నాడు. లావు అగరొత్తులు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఇదేం పని? నాకు ఇవి ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అంది మొదటి గదిలోనే. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఇలాగే చేసుకోవాలి. 1000కి పైగా ఖర్చు పెట్టాను. ఈ పటాలు ఆ 1000 ఇచ్చేసే నాకు అన్నాడు. జ్యోతి, నువ్వు రోజు ఈ పటాల దగ్గర ప్రసాదాలు పెడుతూ ఉండాలి అన్నాడు జ్యోతితో. బావగారు, నాకు కూడా ఇష్టం ఉండదండి అంది జ్యోతి. శంకర్రావు కోపంగా చూశాడు. మీరు ఇలా పెంచితే పిల్లలకి ఏం నేర్పుతారు? మొదట భక్తి నేర్పాలి. మా అమ్మ నాకు అలా నేర్పబట్టే ఇలా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాను. పెళ్ళికి ముందు రోజుల్లో నాకు ఈ మాటలు చెప్పలేదే అంది కళ్యాణి. నువ్వు అడిగావా? నీకు భక్తి ఉందా అని అడిగితే ఆనాడే చెప్పేవాడిని. కళ్యాణి నిర్ఘాంతపోతూ నిలబడిపోయింది. ఆనాడు పెళ్లికి ముందు ఫోన్లలో కబుర్లలో కట్నం తీసుకోను అన్నాడని ఆనందం తప్ప రెండో ఆలోచనే లేదు. కట్నం పిచ్చి లేని పురుషుడు అన్ని విషయాల్లోనూ ఉత్తముడే అనుకుంది. అవును, ఆనాడు నేనేమి అడగలేదు. అది నా తప్పే. ఆనాడు మిమ్మల్ని ఇలా ఊహించలేదు. అయితే ఇప్పుడు ఈ పటాలన్నీ చూస్తూ వాటికి రోజు ప్రసాదాలు పెడుతూ రోజులు గడపాలా? నేనేం చేయలేను సుమా. ఒక కార్పెంటర్ని పట్టుకొని వీటిని వడదీయించేస్తాను. శంకర్రావు రయ్యన లేస్తున్నట్టు కనపడలేదు. లేస్తున్నాడు అని అనుకోలేదు. కళ్యాణి చెంప మీద దెబ్బలే కాదు, వీపు మీద కూడా చరుపులు. జడ పట్టుకొని తలని అన్ని పక్కలకి ఊపేశాడు. కళ్యాణి నిలబడలేక తూలి నేల మీద పడిపోయింది. పక్కన తిరిగే పిల్ల కెవ్వున అరుస్తూ తల్లి కాళ్ళను కౌగలించుకుంది. అక్కడే ఉన్న జ్యోతి శంకర్రావుకి అడ్డం పడుతూ, అయ్యో అయ్యో, దీదీని కొడతారేంటి? కొట్టకండి అంటూ అడ్డం రాబోయింది. జ్యోతిని తోసేశాడు. పో అవతలకి. ఎవతివే నువ్వు? పని మనిషివి. నీ పాచి పని నువ్వు చేసుకో, నాకు అడ్డం పడతావా అంటూ జ్యోతి చెంప మీద కూడా చెల్లుమని చరిచాడు. కళ్యాణి మౌనంగా కూలిపోయింది. గోడకు అంటుకుపోయింది. శంకర్రావు చెయ్యెత్తి, నా డబ్బుతో దేవుళ్ళని తెచ్చి ఇంటి నిండా పెడితే వాటిని ఓడదీస్తావా? ఏది చూపించు. అప్పుడు నా కూతుర్ని నీ దగ్గర ఉండనిస్తానా? దాన్ని రేపే తీసుకుపోయి మహాభక్తురాలిగా తయారు చేసేస్తాను. ఆ భక్తురాల్ని తీసుకొచ్చి నీ దగ్గర భక్తి పాటలు పాడిస్తాను. నీ పెంపకం దగ్గర అదేం బాగుపడుతుంది? నిన్ను చూస్తేనే రోత నాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అని తిట్టి ఆగాడు.
దీది అన్ని తిట్లు తిట్టిన వాడికి ఆ రాత్రి జ్యోతి శ్రద్ధగా భోజనం కల్పించింది. 2 పళ్ళాలు తిన్నాడు. తర్వాత రెండో బెడ్రూమ్లోకి పోయాడు. ఆ తర్వాత జ్యోతి పిల్లకి తినిపించగానే అది నిద్రపోయింది ఏడుస్తూనే. కళ్యాణి జబ్బు పడ్డ మనిషిలాగా అయిపోయింది. నెమ్మదిగా లేచి తన మంచం మీద పడి కన్నీళ్లతో ఉండిపోయింది. దీది, మనం అన్నాలు తినాలి, లేచి కూర్చో అని జ్యోతి పిలిస్తే, నువ్వు తినేయి, నేను తినలేనమ్మా అంది కళ్యాణి. నువ్వు తినకపోతే నేను తినగలనా? అయితే అన్నీ సర్దేసి వస్తా అంటూ జ్యోతి వెళ్ళబోతుంటే, వస్తాలే ఆగు అంటూ చిందర వందరైపోయిన జుట్టుని గట్టిగా ముడేసుకుని లేచింది కళ్యాణి. ఇద్దరూ కళ్ళు తుడుచుకుంటూనే గుప్పెడు మెతుకులు తిళ్ళు ముగించారు. దీది, పటాలు తీయించేద్దు, ఉండనిద్దాం. రోజు ప్రసాదాలు పెడతావా? వారానికి ఒకసారి అతను వచ్చే ముందు ఆ ప్రసాదాల కోసం గుప్పడేసి ఇసుకలో కాస్త ఉప్పు కలిపి ఉండలు చేసి వాటి మీద కాసిని మరమరాలు పోస్తా, అదే ప్రసాదం. అమ్మో, వాడు చూస్తే నాకు కల్లో దేవుడు అలా చెప్పాడంట. దేవుడు కల్లోకి వచ్చాడని 4 సార్లు చెప్తే నమ్మేస్తాడు. ఏమో బాబు, ఏం కొంప ములుగుతుందో. పోనీలే, ఈ పూటకి నిద్రపోదాం. లైట్ ఆర్పై పడుకో. కళ్యాణికి జ్యోతికి ఈ అక్కా చెల్లెళ్ళకిద్దరికి శనివారాల్లో తెల్లారిందంటే గుండె దడదడలు ప్రారంభమయ్యాయి. రేపు మీద ఒక ఆశ. ఈ ఆదివారం రాడేమో అని. వస్తాడో రాడో తెలియదని చెప్పాడు. 4వ వారమో 6వ వారమో ఆ ఆదివారము చీకటినే దిగాడు. హడావిడిగా వచ్చాడు. చేతిలో ఏదో ప్లాస్టిక్ ప్యాకెట్ ఉంది. అందులోంచి నీళ్లు కారుతున్నాయి. గబగబా కళ్యాణి వాళ్ళు పడుకునే గది బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ కాస్త ఎండ పడుతోంది. చేతిలో ప్యాకెట్ని అక్కడ గోడ కాంచి పెట్టాడు. అందులో 2 మొక్కలున్నాయి. ఒక మొక్కకి 4-5 ఆకులు, రెండో మొక్కకి 3-4 ఆకులు. ఏం జ్యోతి, కాస్త నీళ్లు తీసుకురా అని అరిచాడు. జ్యోతి చెంబు నిండా నీళ్లు తెచ్చింది. పోయి ఈ మొక్కకు పోయి రోజు 2 సార్లు చెంబుడేసి నీళ్లు పోస్తూ ఉండు. మర్చిపోయావంటే పళ్ళు రాల కొడతా. జ్యోతి ఆ నీళ్ళని ఆ ప్యాకెట్లో మట్టి మీద పోసింది. నీళ్ళని జరజర జారి కిందకి జారి గదిలోకి ప్రవహించాయి. ఏం పర్వాలేదులే, ఊడిస్తే అవే పోతాయి. ఇవి ఎంత మహిమగల మొక్కలో తెలుసా? తర్వాత చెప్తా. నా కాఫీ తీసుకురా. ఈ మొక్కలు ఎండలో ఉండాలి, ఇక్కడే ఉండనివ్వండి. ఏది కాఫీ? అందించింది కాఫీ. వచ్చిన బండి మీదే వెళ్ళిపోయాడు. 2 రోజుల్లో హడావుడిగా వచ్చాడు ఆ బాల్కనీ వైపు. ఇక్కడే పెట్టావా? ఇదేనా అది? మీరు మార్చేశారా? అదే బావగారు. ఊడ్చేయి ఈ నీళ్ళన్నీ. కుండి ఉంటే మొక్కల్ని అందులో పెట్టి చారడేసి నీళ్లు చింపితే చాలు బావగారు. కొనమనండి కుండీని. దీదీకి టైమే ఉండడం లేదు, మీరే తెచ్చియండి బావగారు. నేనే కొనాలని పంతమా? నీ అప్పనే తెమ్మను. ఆ డబ్బు నేను పడేస్తాలే. ఈ మొక్కలు ఎంత గొప్పవో తెలుసా? మీరు చెప్పక్కర్లేదు కదండి. ఏం మొక్కలండి అవి? దానికి చెప్పకు. చెప్తే కుళ్ళి చేస్తుంది, శ్రద్ధ పట్టదు. చిన్న మొక్కకి ఎర్రపూలు ఒక్కటి వచ్చినా నాకు ప్రమోషన్ వస్తుంది. ప్రెస్కి మేనేజర్ని నేనే. పొడుగు మొక్కకి తెల్ల పువ్వు రాగానే నాకు లాటరీలో ₹1,00,00,000 తెలుసా? జ్యోతి మొక్కల వైపు జాలిగా చూసింది. వాటి వల్ల అలా జరగదు. వాటి చావులు తప్పవు. 2 రోజుల్లో మళ్ళీ ప్రత్యక్షం. రాగానే అటు పరిగెత్తాడు. మొక్కలు లేవు అక్కడ. ఏవి ఏవి ఏం చేశారు అంటూ వెర్రిగా అరిచాడు. బావగారు, అక్కడ ఎండ సరిగా రాదని అనసూయ వాళ్ళ వాకిట్లో పెట్టమని ఇచ్చింది దీది. అక్కడ పగలంతా ఎండ ఉంటుందని అనసూయ చెప్తే మంచి చోట పెట్టు అని చెప్పింది. 2 రోజులకే ఎంతో తేరుకున్నాయంట. తర్వాత ఇక్కడికి తెచ్చేస్తుంది. ఏంటి, నాకు చెప్పకుండా పనిదానికి ఇచ్చేసారా అంటూ వంటింటి వైపు ఉరికాడు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లకి తలదువ్వుతున్న తల్లిని పట్టేశాడు. నన్ను అడగకుండా నా మొక్కల్ని పందానికి ఇచ్చేస్తావా? ఆ మొక్కలు ఎంత గొప్పవనుకున్నావు? నాకు ప్రమోషన్ తెస్తుంది చిన్న మొక్క, ₹1,00,00,000 లాటరీ తెస్తుంది పెద్ద మొక్క. ఆ మొక్కలు ఎవరి దగ్గరుంటే వాళ్ళకే ఆ మేళ్ళు తెలుసా? నీ అప్ప ఎంత బాగా పుస్తకాలు చూసి చెప్పింది. వాటిని నాశనం చేసేసావా అంటూ కళ్యాణిని పట్టి పీక నొక్కేయడం మొదలుపెట్టాడు. తలకాయను ఊపేయడం చేసేస్తున్నాడు. ప్రమోషను, ₹1,00,00,000 అవన్నీ మాయమైపోయినట్టు కలిగిన ఉద్రేకం. తననేం చేస్తాడో తనకి అర్థం కాకుండా అయిపోయింది. పిల్ల తల్లి కాళ్ళు కౌగిలించుకొని కెవ్వుమని అరిచింది. శంకర్రావుని తన చిన్న చేతులతో కొట్టడం మొదలుపెట్టింది.
పిల్లని రయ్యను తోసేస్తే అది వెళ్ళి గోడ మీద పడి పెద్ద అరుపు అరిచింది. అటు పరిగెత్తుకొచ్చిన జ్యోతి శంకర్రావు మీద పడి అతని చేతులు కళ్యాణి పీక మీద నుంచి విడదీయాలని వదిలేయండి అంటూ అరిచింది. జ్యోతివి కూడా వెళ్ళి నేల మీద పడిపోయింది. అది లేవబోతుంటే దాన్ని కూడా కాలుతో మళ్ళీ తన్నాడు. వెళ్ళి తీసుకురా మొక్కలు, నీకే చెప్పాను నాకు ప్రమోషన్ రాకూడదని. మొక్కల్ని నాశనం చేద్దామనుకున్నావా? లేవే, ఎద్దులా పడ్డావు, లేచి వెళ్ళు అంటూ కాలితో తన్ని అరిచాడు. కళ్యాణి తన పీకని చుట్టేసి ఉన్న వాడి చేతుల్ని విడదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఊపిరాడక పెనుగులాటలో వాడి చెయ్యి కొరికేసింది. కెవ్వుమంటూ చెయ్యి రయ్యిన పైకెత్తి తన కళ్ళకి దాన్ని కొట్టుకున్నాడు. వాడి తన్నెళ్ళు తప్పించుకొని ఎలాగో లేచి బయటికి పరిగెత్తింది జ్యోతి. ఇలా వెళ్ళి అలా వచ్చేసింది. బావగారికి చెప్పింది. అన్నీ అబద్ధాలే. అనసూయ ఇంట్లో లేదు. తలుపులకి తాళం ఉంది. మొక్కల్ని లోపల పెట్టింది. కిటికీలోంచి కనపడ్డాయి. రాత్రి లోపలే పెడుతుంది అంటూ గోడ దగ్గర పడి ఏడుస్తున్న సూర్యాని లేవదీసి ఎత్తుకుంది. ఆ గందరగోళంలో కళ్యాణి తను వాడి చెయ్యి కొరికినందుకు మళ్ళీ తప్పకుండా పీక నొక్కేస్తాడని దడతో గబగబా ఇల్లు దాటి ఎటో పరిగెత్తింది. చేతిని కొరికించుకున్న వీరుడు, నేను ఇక్కడే ఉంటా, ఆ మొక్కల్ని చీకటిని తీసుకురా అని వెర్రిగా అరిచాడు జ్యోతి ముందు. నీరసంగా లేచింది జ్యోతి. రేపు చీకటిని తెస్తా బావగారు, మీరు భోజనం చేయండి ముందు అంది. బావగారికి భోజనం ఎప్పటిలాగే గుడ్ల పులుసుతో తయారు చేసింది. తిండితో బరువెక్కి తన గదిలోకి పోయాడు. కళ్యాణి అర్ధరాత్రి వేళ లోపలికి చేరింది. అనసూయ వచ్చిందా అని జ్యోతిని సైగలతో అడిగింది. జ్యోతి తల అడ్డంగా తిప్పింది. లేదని. మొక్కలు లేవని అర్థమైంది కళ్యాణికి. ఏడుస్తూ అవతల గదిలోకి పోయి పిల్లకి బ్రతిమలాడి తిండి పెడితే అది ఎలాగో తినేసి తన మంచం మీద పడి నిద్రలో ములిగింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ అన్నాల జోలికి పోలేదు. ఆ రాత్రి అతి నిశ్శబ్దంగా ఇల్లంతా కాలిపోయినట్టు గడిచింది. తెల్లారి చీకటినే బయటికి పరిగెత్తిన జ్యోతి చిన్న నడకతో దీదీని చేరి చప్పుడు లేని మాటలతో సైగలతో, అనసూయ రాత్రి కూడా ఉంది కానీ మొక్కలు వాళ్ళింట్లోనే ఉండాలి కానీ లేవు అని, వాటిని తెల్లారి చూస్తే మేకలు తినేసినట్టు కుండీల్లో లేవుట. దూరంగా 4 చితుకులు కనపడ్డాయట. రాత్రిపూట బయట ఎందుకు పెట్టిందంట? వాళ్ళ గదిలో చేపల మీదే పడుకుంటారు. పక్కనే చల్లటి కుండీ ఉంటే బాగోలేదని అలా చేశానని చెప్పిందిలే. కళ్యాణి పూర్తిగా తెల్లారక ముందే 6 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంట్లో నిలబడే అవకాశం కనపడలేదు. ఆ పగలంతా జ్యోతికి ఫోనే. ఏమన్నాడు? ఉన్నాడా పోయాడా? ఉన్నాడు, బాగా తిన్నాడు, కానీ ఏదో చచ్చినంత విచారంగా ఉన్నాడు. నన్ను మొక్కల గురించి మళ్ళీ అడగలేదు. మొక్కల్ని తెమ్మండం లేదు, అసలు అడగడమే లేదు. అనసూయ వచ్చి పనిచేస్తున్న దాన్ని అడగలేదు. నాకు భయంగానే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. కంటికి రుమాలతో పెద్ద కట్టు కట్టుకున్నాడు. నువ్వు వాడి కంటి మీద పొడిచావట కదా? అలా అన్నాడు నాతో 4 సార్లు. రాత్రి 8 దాటింది. కళ్యాణికి మతిపోయింది. ఇంట్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏదో ప్లాన్తోనే ఉన్నాడా? ఇంటికి వెళ్ళడం ఎలాగా? వెళ్ళగానే పీక పట్టుకొని పిసికేయాలనే ప్లాన్ ఏమో. తను పోతే 2 పిల్లలు ఏమవుతారు? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? అంతా మేడం చెప్తే అస్తమాను ఆవిడని విసిగించడమా? ఇంటి వైపు తిరగక తప్పదు. దారిలో కనపడింది, ఎప్పుడూ కనపడే పోలీస్ స్టేషన్. అనుకోకుండా ఏదో ధైర్యం, దారి దొరికిందేమోనని ఆ స్టేషన్ ముందు నిలబడింది. ఇది మంచిదా? పోలీసు వాళ్లతో సంబంధమా? వాళ్ళు లోకో తీసుకోరా? రోజు ఇంటి మీద ఎగబడరా? అయినా లోపలికి దూరింది. మేడం అని పోలీసు పలకరింపు ఎంత చల్లగానో అనిపించింది. కూర్చుంది. కళ్ళ నిండా తడి. ఏం చెప్పాలి? మాట రాదు. ఏంటి మేడం, మీ నెంబర్ చెప్పండి. తల అడ్డంగా తిప్పింది. మీ ఇల్లు ఎక్కడుంది చెప్పండి. ఏంటి సమస్య? సమస్య చెప్పే తీరుస్తారా? ఏం చెప్పాలి? ఎప్పుడో 7 ఏళ్ల కిందట ఒకటి నమ్మాను, ఊబిలో పడ్డాను అని చెప్తే ఏం చేస్తారు? సమస్యని ఎవరు తీర్చగలరు? మేడం, మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. మమ్మల్ని నమ్మి చెప్పండి, మేమేమైనా చేయగలిగితే చేస్తాం. మేడం ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం అనుకోండి. చెప్పండి మేడం. మీ నెంబర్ ఇవ్వండి సార్, ధైర్యం వస్తుంది. నాకేం ప్రమాదం జరిగినా మా చెల్లెలు మీకు ఫోన్ చేస్తుంది. మీ నెంబర్ కావాలి. ఆ నెంబర్లు గబగబా నోట్ చేసుకుంది. మీరు పిలిస్తే అరగంటలో మీ దగ్గర ఉంటాం.
అప్పుడైనా మీ ఇంటి వివరాలు ఇవ్వాలి మేడం. మీ నెంబర్ని ఎందుకు ఇవ్వరు? ఇవ్వలేను, అడగకండి మేడం. ఏ అఘాయిత్యం చేయకండి సుమా. మీ సమస్య చెప్పకుండా మేమేం చేయగలం? ఎందుకు చెప్పాలి? నేను ఇంటికి వెళ్ళగానే నా మొగుడు నన్ను చంపేస్తాడు అలా అని చెప్పాలా? లేకపోతే నా భర్త గారు నన్ను హత్య చేస్తాడు అనాలా? లేచింది, ఇంటికి చేరింది. దీది, కుండీ మనమే కొనిపడేస్తే పోతుంది. ఆ మొక్కలు లేకుండా కుండీ ఎందుకే? మొక్కలు కూడా కొనేద్దాం. మీ అక్కను అడుగు, ఆ మొక్కలేమిటో. దాంతో మాటలా? చూద్దాం ఏం జరుగుతుందో. ముగ్గురిని చంపేస్తాడు అంతే కదా. ఏమి జరగదు. రెండో రాత్రి కూడా బాగా తాగి నిద్రకి పడ్డాడు. జరిగింది బాగా జరిగింది, కానీ అది వీళ్ళకి తెలియదు. వాడు తన బాధని తన మొక్కల పేర్లు చెప్పిన జ్యోతిష్కురాలికి కిందటి రాత్రే తన కష్టం అంతా చెప్పుకున్నాడు. అది పనిదాని దగ్గర ఉన్నాయి, వచ్చేస్తాయి. కానీ ఎంత ఘోరం జరిగిందో చూడు వదిన. అవి పోతే ఏమయ్యేది అన్నాడు. అదంతా ఆ మొక్కలు కనపడని రాత్రి ఆ వదిన గారితో మాటలు. ఆవిడ తన ఏడుపు తను చెప్పింది. శంకర్రావు, ఒక పొరపాటు జరిగిందిలే. నేను అసలు ఎవరికో చెప్పపోయిన మొక్కల పేర్లు నీకు చెప్పాను. పొరపాటు అయిపోయింది. పొరపాట్లు లేకుండా నడవగలమా చెప్పు? ఈ జ్యోతిష్యాల్లో జాతకాల్లో పొరపాట్లు మరీ ఎక్కువ. నీ పేరుతో సూట్ అయ్యే మొక్కల కోసం ఇంకా చదువుతున్నాను, తర్వాత చెప్తాను. అవి పోతే మంచిదేలే, బాధపడకు. అంత తప్పెందుకు చెప్పావు అని వదిన గారి పీక పట్టుకోగలడా? నిజంగా అలా పట్టి చంపాలి అని అనిపించింది, కానీ కొత్త మొక్కల పేర్లు ఆవిడే చెప్పాలిగా మరి. మొక్కల్ని పాడు చేసిన వాళ్ళని తను దయగా వదిలేసినట్టు వాటి పేర్లు మళ్ళీ ఎత్తకుండా ఆ మర్నాడు కూడా తన మౌనంతో తన దయని ఇంట్లో వాళ్ళకి చూపించి 3వ రోజునే కదిలాడు. కళ్యాణి నారాయణకి ఫోన్ చేసి తెగ ఏడ్చింది. అంతా చెప్పింది. ఇంట్లో ముగ్గురిని ఎలా కొట్టాడో చెప్పింది. ఇతను ఇక్కడికి రాకుండా ఉండాలి. అది ఎలాగండి? ఆ మాటే అంటుంటే పిల్లని ఎత్తుకుపోతానంటున్నాడు కదా. కొట్టడం కూడా చేశాడమ్మా. అయ్యో, అది ఇవాళ కొత్త. మీకు చెప్పానో లేదో కానీ ఆ పెళ్లి రోజునే చంపమే కొట్టాడు. ఆ మర్నాడు కూడా. మొన్నైతే పీక నొక్కేసి చంపేసేయాలని అనుకున్నాడు. అంతవరకు తెచ్చాడు. జ్యోతిని అయితే తన్నులే. పిల్లని గెంటేస్తే అది గోడకు గుద్దుకుంది. అంత వెదవలాగా అయ్యాడా? నారాయణ చేతిలో నుంచి ఆయన భార్య లాక్కుంది ఫోన్. కొడతాడు అని చెప్తున్నావా? పెళ్లి జరిగి 1 రోజైనా కాకుండా పరిగెత్తావు. కొట్టకేం చేస్తాడు? బోల్డు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నాడు. నిన్ను సుఖపెట్టాలనేగా. ఏం లోడ్ చేశాడని పరిగెత్తావు? నీ కూతురు పుట్టింది, వాడి దయ వల్ల కాదు. ఆ మాటల్లో ఒక్క మాట కూడా వినలేదు కళ్యాణి. పెద్దాడబిడ్డ ఫోన్ లాక్కుందని తెలియగానే తన ఫోన్ ఆపేసింది. అది తెలియకుండా అవతల ఆడది తెగ వాగేసింది. చివరికి చెప్పాడు నారాయణ భార్యకి. ఆమె ఎప్పుడూ ఆపేసింది ఫోను అని. నారాయణతో పూర్తి మాటలు కాకుండానే ఫోన్ ఆపేసిన కళ్యాణి పక్క మీద కూర్చునేసరికి సూర్య లేచి ఏడుపు మొదలెట్టింది. అమ్మ, శంకర్రావు వద్దు, బ్యాడ్, వెళ్ళిపోమను, వద్దు, బ్యాడ్ అంది 10 సార్లు. పోతాడు, చెప్తాగా, తప్పకుండా పోతాడు. నువ్వు నిద్రపో. పోనీ పాట పాడతావా? పిన్ని నీకు కొత్త పాట నేర్పిందా? వద్దు, పాట కాదు, శంకర్రావు వద్దు. సూర్య నీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జోగొడుతూ ఏదో పాడుతూ ఉంటే పిల్ల నిద్రపోయింది. దీది, నారాయణ గారు ఏమన్నారు? ఏమంటారు పాపం, ఆయన కూడా చాలా బాధపడ్డారు. అంతలోనే ఆ ఫోన్ని ఆయన పెళ్ళని లాక్కుని వాగడం మొదలు పెడితే నేను ఫోన్ ఆపేశాను. అంత చెత్త పెళ్ళంతో బ్రతుకుతున్నాడు ఆయన. పర్వాలేదులే, ఆ పెళ్ళం ఆయన కొట్టదుగా. ఆమెతో మాటలు మానేస్తే ఆయనకు సరిపోతుంది. మన సంగతి అలా కాదు కదా. పిల్లని గోడకి తగిలేలాగా తోసేశాడు. ఎప్పుడు అలాగ చేస్తాడు. ఎలాగ దీది? దేవుణ్ణే నమ్మాలో వేరే దారి కనపడడం లేదు. దీది, నువ్వు ఇంత బెంగపడిపోయి మాట్లాడితే నేను ఏడుస్తాను. నాకు కూడా బాగోదు. వీడితో ఏడుపులతోటే సరిపోతుంది. చావుల దాకా కూడా పోతుందేమో. ధైర్యం అంటారు, అది ఎక్కడ దొరుకుతుందో ఎలా తెలుస్తుంది? వాడు ఆ మొక్కల మాట మళ్ళీ ఎందుకు ఎత్తలేదంటావు దీది? ఆ కారణం ఏమిటో వీళ్ళకి 1 నెలల తర్వాతే తెలిసింది నారాయణ ద్వారా. ఆ సంగతి మొదట నారాయణ భార్యకి లావణ్య చెప్తుందనుకున్న తన ప్రతిభా పాఠవాల ప్రదర్శన ద్వారా తెలిస్తే ఆ భార్య ఆ సంగతి తన భర్త గారికి తన వెటకారాల ఉత్సాహాల ద్వారా తెలియజేస్తే అప్పుడు నారాయణ ఆ సంగతి అంతా కళ్యాణికి అందించాడు. మీ అక్క మా ఆవిడకి చెప్పిందమ్మా,
ఆ మొక్కల మాటల్ని శంకర్రావుకి తను చెప్పడంలో ఏదో పొరపాటు చేసిందట. తను చాలా బిజీ అట. ఎందరెందరికో జాతకాలు అవి చెప్తోందిట కదా. ఒకళ్ళకెవళ్ళకో ఆ మొక్కల పేర్లు చెప్పడానికి బదులు కంగారులో ఆ పేర్లు ఇతనికి చెప్పిందట. ఆ 2 మొక్కలకి ఎంత ఖరీదో తెలుసా? 3,000 పైనేట. తను కొంత చవకగా తెప్పిస్తానని 10 తక్కువగా ఆ 3,000 తీసుకుని ఆ మొక్కల్ని పంపించిందట. తీరా చేసి మా శంకరంతో, నేను బిజీ కదా, చిన్న పొరపాటు అయింది, అయినా నీ పేరుతో ఆ మొక్కలు సూట్ కావు, అవి ఇంకా ఉంటే నీకు మంచిది కాదు, అవి అలా పోవడమే మంచిదైంది, నీకు సూట్ అయ్యే మొక్కల కోసం మళ్ళీ బాగా స్టడీ చేస్తాను, ఇదంతా నీకు చెప్పి ఆ మొక్కల్ని తీసేయి అని అనాలనుకున్నాను. ఒక పూట ఆలస్యం చేశాను, ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను, అయినా ఆ మొక్కలు 2 రోజుల నుంచి నీ దగ్గర లేవుగా, చాలా మంచిదైంది అంటూ గంటసేపు చెప్పిందట. మా ఆవిడ అసలు మీ అక్క నమ్మదు. ఇప్పుడు వీళ్ళకి నీ మీద కోపాలు కదా, అందుకే మీ అక్కతో మరీ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఇంకో మాట, కొత్త మొక్కల కోసం పరిశోధన నెల్లాళ్ల దాకా జరగొచ్చుట. అదంతా శంకర్రావుకు చెప్పింది. కొత్త మొక్కలకైతే 5,000 దాకా అవుతుందని చెప్పిందట. ఎంతైనా పర్వాలేదు, నాకు ఆ మొక్కలు తప్పకుండా కావాలి అన్నట్టు ఇతను. ఈసారి వాటిని మీరు ఎలా పెంచుతారో అంటూ చెప్పుకొచ్చాడు నారాయణ. ఆ మాటల్ని జ్యోతి కూడా స్పీకర్లో వినేసి చప్పట్లు కొట్టింది. భలేగా ఉంది దేది అని అరిచింది. మళ్ళీ మొక్కలు తెస్తే ఏం చేద్దాం అంది. మనం ముట్టుకోవద్దు, అవి వాడు ఎక్కడ పెడితే అక్కడే వదిలేద్దాం అంది కళ్యాణి. ఒకవేళ వాడు నా పీక నొక్కేస్తే నేను చచ్చిపోతే ఏం చేస్తావే అంటే, నేను నీకు ఒక నెంబర్ చెప్తాను, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, అది గుర్తుపెట్టుకో, మర్చిపోద్దే. ఆ స్టేషన్ నెంబరు ఉంది, నీ దగ్గర ఉంచు. దీది, నీకు అదేదో జరిగిందని నాకు తెలిసిపోతే నేను ఇంకా ఉంటానా? నీ మీద పడి నేను కళ్ళు మూస్తాను. పిచ్చి మొహమా, మరి సూర్యకేం జరగాలి? దాన్ని ఆ వెధవకి అప్పచెప్పడమేనా? వద్దే దీది, అసలు ఈ మాటలే వద్దు. నువ్వు బాగున్నావు కదా, ఇంకేమీ వద్దు. కాదు, ఒక్క మాట, ఏదైనా అత్యవసరమని అయితే రాదని నమ్ము. అత్యవసరం రాదు, అలాంటి అవసరం వద్దు. ఇంతకీ వాడి మొక్కల మాట మళ్ళీ ఎత్తకపోవడానికి కారణం అదన్నమాట. మీ అప్పగారి డబ్బు రంది. కారణం ఏదైనా వాడు మనల్ని సాధించకుండా ఉంటాడా? కొత్త మొక్క ఆశతో పడిపోయాడు కానీ ఇంకా వాడి గోల వదిలేద్దాం. మన ఆఫీస్ గోల చెప్తా, వింటావా? కాస్త మార్పు ఉండాలి అంటూ ఆమె ఆఫీస్లో జరిగిన విషయాలతో కొంచెం మార్పు తీసుకొచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. వచ్చే ఎపిసోడ్లో ఆ శంకర్రావుని వాళ్ళు వదులుచుకోగలుగుతారా, పోలీసులకు చెప్తారా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.